ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండలంలో మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన స్థాయిని మరిచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయ తగాదాలు సృష్టించేలా విమర్శలకు దిగుతున్నారని వర్ని మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు గారి సమక్షంలో వారు వర్నిలో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం సీఎంను ఆహ్వానించిన పార్టీ విలువలకు కట్టుబడి ఉండకుండా పోచారం పార్టీకి నష్టం కలిగించేలా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించమని చెప్పి మా సోదరులు బాలరాజు గారు చెప్తున్నారు. మేము ఇవాళ వాళ్ళిద్దరిని ఒకటే అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో ఉంచినటువంటి పరిస్థితి మీకు తెలియదా అని అడుగుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైనటువంటి తీర్పు, కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో, బీజేపీని రెండవ స్థానంలో, అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీని మూడవ స్థానంలో కూడా ఏ పరిస్థితి అంటే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో 23,000 మెజార్టీతో 3,500 మెజార్టీతో గెలిస్తే మొన్నటి ఎన్నికల్లో ఆయనకి 21,000 వచ్చినటువంటి పరిస్థితి. మూడో స్థానంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీలోకి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాడంటే మరి ప్రజలు నవ్వుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? మేము కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో ఉంచినాం, ఆయన మూడో స్థానంలో ఉన్న పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాను అంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి ఇవాళ ఓటర్లు కానీ ప్రజానీకం కానీ స్పష్టంగా నవ్వుకుంటున్నారు. ఇంకో మాట ఆయన ఇవాళ స్పష్టంగా అడుగుతున్నాం. గత సంవత్సరం ఇదే టైంలో బాన్స్వాడలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పెట్టి స్కూటర్లు మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి కాసుల బాలరాజు గారు నన్ను విమర్శిస్తాడని మాట్లాడినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకొక సందర్భంలో జలాల్పూర్ రైతు వేదికలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కబ్జాకోరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఆయనను చూసి భయపడుతున్నారు. వర్ని మండలంలో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, యలమంచిలి శ్రీనివాసరావు, ఆయన సంస్కార భూములను కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే నేనే ఆపినని చెప్పేసి చెప్పినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మేము ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. ఎన్ని స్కూటర్లు మోటార్ సైకిల్ దొంగతనం చేద్దామని మాతో సహచర్యంగా మా పార్టీలోకి వచ్చాం, ఎన్ని భూములు కబ్జా చేద్దామని చెప్పేసి ఏ రకంగా కబ్జా చేసి పైసలు సంపాదించుకుందామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఏమంటే మా ఎమ్మట వచ్చినామని చెప్పి స్పష్టంగా సూటిగా అవసరాల కొద్ది మాటలు మార్చడం, అవసరాల కొద్ది కార్యకర్తలు మార్చడం, ఆయనకు నచ్చిన కార్యకర్తలు ఎమ్మటి ఉండడం, చెప్పుడు మాటలు విని నిజమైన కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇవాళ కాంగ్రెస్లో కూడా చెప్పుడు మాటలు వినేటువంటి కార్యకర్తలు ఎమ్మటి పెట్టుకొని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామని వచ్చినాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి జీవితాంతం నీ వెంటుంటానికి కేసీఆర్ గారికి మాట ఇచ్చి ఇవాళ రైతాంగ సంక్షేమం ఇంకో సంక్షేమం అని నువ్వు చెప్తున్నటువంటి మాటలు జనం ఎంత హాస్యాస్పదంగా చూస్తున్నారంటే శ్రీనివాస్ రెడ్డికి ఈ పరిస్థితులు 75-76 ఏళ్ళ వరకు ఈ పరిస్థితులు అవసరమా అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో స్పష్టంగా ఉందని చెప్తాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ల కాలం అప్పటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని నిర్లక్ష్యం చేయటం వల్లే 2 పర్యాయాలు శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఆయన ఓడిపోయాడు తప్ప కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయికి తీసుకెళ్ళి ఉంటే ఆయనకు కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి ఇవాళ కాసుల బాలరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండా మోసినటువంటి పరిస్థితి. ఇవాళ మేము స్పష్టంగా ఏఐసిసి పిసిసి రెండు చోట్ల స్పష్టంగా ఉన్న వాస్తవాలను నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు వివరించి చెప్తే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీ ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా నష్టం చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వారు ఎమ్మటి ఉన్నటువంటి వ్యక్తులను కానీ మేము ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు. 10 ఏళ్ల పాటు పనిచేసి అసెంబ్లీ పార్లమెంటు 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ కడుపున పెట్టుకొని రేపటి ఎన్నికల్లో కానీ రేపటి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల్లో కానీ స్పష్టంగా ఉంచుతామని మాకు ఇచ్చినట్టు హామీకి ఏఐసిసి నాయకత్వానికి